మేనేజర్ గారు, మేనేజర్ గారు పిలిచారా మేడం? అన్నయ్య ఏడి కనిపించట్లేదు. అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. ఏం దాచిన అవసరం లేదు, చెప్పండి. ఏం చెప్పనమ్మా, ఈ మధ్య బాబు గారు ఎస్టేట్ పనుల మీద జాస్ చూపించట్లేదు. మరేం చేస్తున్నారు? నాగులమ్మ అనే అమ్మాయితో తిరుగుతున్నారమ్మా. అసలు అమ్మాయి ఎవరు? పాములు నాడించుకునేవాడు కూతురమ్మా. పాములోళ్ళ జాతిదా? ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు నాగులమ్మ. ఏం చేస్తుంటావు? పనున్నప్పుడు ఎస్టేట్ బంగ్లాలో పనిచేస్తుంటాను. పాములు నాడించడం మా వృత్తి. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఇంతకీ మీరెవరో? ఎస్టేట్ ఓనర్ రజనీతో ప్రేమాయణం సాగిస్తున్నావే, ఆయనకి సొంతమైన దాన్ని. ఆయన వేరు, నేను వేరు కాదు, ఒకే ప్రాణం. రజనీ బాబు గారు నన్ను మోసం చేశారు. నీకెంత ధైర్యం ఉంటే రజనీని బల్లో వేసుకుంటావు? అసలు అతను ఎవరో, అతని పూర్వీకం ఏమిటో నీకు తెలుసా? 50 కోట్లకి ఆస్తిపరుడు. పాములు లాడించుకుని అడుక్కు తినే నీకు కోటీశ్వరుడు కావాల్సి వచ్చాడా? మీరు తొందరపడుతున్నారు. ఏంటి, నేను తొందరపడుతున్నానా? తొందరపడేది నువ్వు. నీ అంద చందాన్ని ఎరగా వేసి. చాలా ఆపండి. నేను పేదదాన్నే కావచ్చు, కులం తక్కువ దాన్నే కావచ్చు, జాతికి తక్కువ దాన్నే కావచ్చు, కానీ మానానికి గుణానికి మీలాంటి ధనవంతుల కంటే పరువుగా బతికేవాళ్ళమమ్మా. మా ప్రేమ గురించి నన్ను అడగడం కన్నా బాబు గారిని అడిగితే మీకు బాగా అర్థం అవుతుంది. వదినా, నువ్వు ఊహించుకుంటున్నట్టు రజనీకి నాకు ఎటువంటి అపార్థ సంబంధం లేదు. రజనీ నా అన్నయ్య. నా పేరు చైతన్య. నాకు మీ ప్రేమ గురించి అంతా తెలుసు. జస్ట్ నిన్ను టెస్ట్ చేద్దామని ఇలా మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించు వదినా. పువ్వు లాంటి నీ మనసుని కత్తిలాంటి మాటలతో బాధ పెట్టాను. నీ మనసు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మగారు, స్టాప్ ఇట్. వాట్ మేడి అమ్మగారు? కాబోయే ఆడపడుచుని అమ్మగారు అంటే లోకం నవ్విపోదు. చనువుగా ఏ చేతు అని మా అన్నయ్య పిలిచినట్లే నువ్వు కూడా పిలవాలి. బాబుగారు, వచ్చేసావా నాగలమ్మ? అదేమిటి బాబుగారు, మిమ్మల్ని చూడకుండా నేను మాత్రం ఉండగలనా? మన ఇద్దరం ఉండలేమని నాకు తెలుసు నాగలమ్మ. కానీ కానీ చెప్పండి బాబుగారు. నేను నా సుటిపోటి మాటలతో నీ మనసును చాలా బాధ పెట్టాను. నా మీద కోపంగా లేదా నాగలమ్మ? అంత మాట అనకండి బాబుగారు. మనసు పడ్డ మగవాడు మట్టి గడ్డ విసిరినా అది మల్లె పువ్వుతో సమానం. మనది ఈనాటి అనుబంధమా, జన్మ జన్మల అనుబంధం. నాగులమ్మ, ఈ మధ్య ఎందుకు నాకు అర్థం కావడం లేదు. నీలోను నీ రూపంలోనూ ఊహించలేని ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఆ ఆకర్షణ శక్తి నన్ను పిచ్చివాడు చేస్తుందంటే నమ్ము. ఎందుకు? ఈ మధ్య నాకంతా అయోమయంగా ఉంది. ఎందుకని? నీ విషయంలోనే, నీ ప్రవర్తనలోనే. అంటే అదే గత పౌర్ణమి రోజున నువ్వు నన్ను కలిసావా లేదా? కలిశాను. ఆ శుభదినాన్ని ఎలా మర్చిపోగలను? ఆ సుఖమైన అనుభూతిని ఎన్ని జన్మలైనా మర్చిపోలేను. నా ఆశలకు, నా జయానికి తొలి వెలుగునిచ్చిన ఆ పౌర్ణమి రోజుని ఎలా మర్చిపోతాననుకున్నారు? సరే, ఏయ్ నాగులమ్మ, ఇప్పటిదాకా రజనీగాడితో కులికి ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకున్నావా? తాగేసి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అసలు పొద్దు నుంచి నేను గడపే దాటలేదు. అసలు నువ్వెవరిని చూసి నన్ను అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. మీరందరూ ఎందుకు నన్ను ఇలా వేధించుకు తింటున్నారు? ఒక పక్క రజనీ బాబు నేను కలవకపోయినా కలిశానని అపార్థం చేసుకుంటున్నారు. ఆ బాధే భరించలేకపోతుంటే నువ్వు కూడా వచ్చి అదే కుతుకుస్తున్నావు. నా కళ్ళారా చూశాను. నువ్వు అబద్ధం చెప్పొద్దు. నీతో అబద్ధాలాడాల్సిన అవసరం నాకు లేదు. దేవుడా, ఏంటిది? ఏంటిది? ఎందుకు నన్ను ఇలా శోధిస్తున్నావు? నేను నీకు చేసిన పూజలు ఏమైనా లోపం చేశానా? ప్రేమించడం తప్ప? రజనీ బాబు గారు కూడా మా మావలాగానే మాట్లాడుతున్నారు. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థం
నాకంత విచిత్రంగాను అగమ్యగోచరంగాను అనిపిస్తుంది. పౌర్ణమి రోజున నాగులమ్మ ప్రవర్తన నేను మర్చిపోలేకపోతున్నాను. మర్నాడు నాగులమ్మ పౌర్ణమి రోజున కలవలేదని వాదించింది. నిన్న కలిసి అవును ఆ రోజు కలిసి నన్ను ఒప్పుకుంది. అసలేంటిది? నాగులమ్మ డబుల్ గేమ్ ఆడుతుందా లేక నా మతి పరిభ్రమిస్తుందా? డ్రైవర్, కారు కాస్త ముందుకెళ్ళాక ఆపు. ఇక్కడ ఎవరైనా అడ్రస్ అడుగు. ఇక్కడ ఆపు. ఇప్పుడు నేనే తప్పు చేశానని అనుకుంటారండి. నేనెవరిని? ప్రొడక్షన్ మేనేజర్. నువ్వెవరివి? నీ అసిస్టెంట్ ని. మేనేజర్ ని నేను కారాపమని చెప్పాలి. నువ్వెందుకు కారాపమని చెప్పావు? గట్టిగా అరవకండి, గొంతు పోతుంది. ఇప్పుడెందుకు కొట్టారు? ఎక్కువగా మాట్లాడి. నమస్కారం సార్. ఇక్కడ పాములను ఆడించే ఈశ్వరయ్య వీరన్న ఎక్కడ ఉంటారండి? ఇప్పుడెందుకు కొట్టారు? నువ్వు నా అసిస్టెంట్వి, నేను నీ మేనేజర్ని. ఏమన్నా అడగాలంటే నేను అడగాలి. అడగండి. నీ అమ్మకి నేను పుట్టానా? మీకు ఎవరితో ఎలా మాట్లాడో బొత్తిగా తెలియదు. సోదరా, నీ బాబుకి నేను పుట్టానా? నోరు ముచ్చండి, నోట్లో ఎగలబడ్డాయి. ఓరి మీద దగ్గర దీనికి ఓదలాడుకోవాలా? ఈశ్వరయ్య ఇంటికి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, వీరన్ని కలుసుకోవాలంటే జమరగుట్ట అటు వెళ్ళాలి. జంపరగుట్టకి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి? ఇప్పుడెందుకు కొట్టారు? అసిస్టెంట్, నేను నీ మేనేజర్ని. ఏమన్నా అడగాలంటే నేను అడగాలి. ఓకే, ఎటువైపు వెళ్ళాలి? కారు ఇక్కడ ఉంది. మాకు తెలుసు. మార్నింగ్ వాక్ అలవాటు వచ్చేసింది. కమ్ ఆన్, ఫాలో మీ. నీకు పొరపోయింది. ఇక్కడ కారా. ఇప్పుడెందుకు కొట్టారు? నువ్వు నా అసిస్టెంట్, నేను నీ మేనేజర్ని. వీరన్న ఇతరో కాదో తేల్చాల్సింది నేను. వీరన్న ఏం లేదండి, మాకు షూటింగ్ లో కొంచెం పాములు కావాలి. ఇప్పుడెందుకు కొట్టారండి? అది నేను అడగాలి. మాకు కొన్ని పాములు, కొన్ని కప్పలు కావాలి. కప్పలు ఇప్పుడు కాదండి, నెక్స్ట్ ఇంచులో. మాకు తెలుసు. సేఫ్టీ సేఫ్టీ. ఓకే. ఒరే వీరన్న గారు, మేము మంచి సినిమా తీస్తున్నాం పాములు పెట్టి. మాకు పాములు కావాలి. ఎన్ని కావాలో చెప్పాలిగా. 5 పాములు కావాలి. 5 పాములు కావాలి. ఎప్పుడు? ఇవాళ కావాలి. ఇవాళే కావాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలి? ఎంత కావాలి? 10,000. అమ్మో, 10,000? ఆ రియాక్షన్ నేను ఇవ్వాలి. అమ్మో, 10,000? ఓకే, నో ప్రాబ్లం. డబ్బులు ఇస్తే పాములు తెస్తాడో తేడో. నమ్మకం కావాలి. బుర్రలేదు. మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. మంచి ట్రైనింగ్ అయిన స్నేక్స్ కావాలి. వీరన్న, ఇదేరా మంచి సమయం. ఎలాగైనా మీ మావను షూటింగ్ పంపే ఏర్పాట్లు చేయి. నాగులమ్మ ఒంటరిగా చిక్కుతుంది. ఈలోగా నీ దారిలోకి తెచ్చుకోవచ్చు, నీ ఆశ తీర్చుకోవచ్చు. మాయ్, వస్తున్నా. ఏట్రా రక్తం? మళ్ళీ ఎవరితో నేను గొడవ పడ్డా? ఎట్లా పొరటాడా? గొడవలు ఏం లేవు కానీ జంపర్ కొడతారు బండరాయి వేసుకుంది. ఎంత రక్తం పోయిందో. దీని సంగతి నేను చూసుకుంటాను గాని మావా, ఇదిగో డబ్బు. ఎక్కడిది డబ్బు? మంచి సినిమా బేరం తగిలింది గానీ 4 రోజులు షూటింగ్. త్వరగా బయలుదేరు. డబ్బు వస్తుంటే వెళ్ళకుండా ఉంటానా? పొద్దున్న ఎవరి మొక్క చూసినా గానీ గొప్ప బేరం దొరికిందిలే. అయ్యా, నన్ను ఒక్కదాన్ని ఇడిచిపెట్టి వెళ్తున్నావా? తోడుగా మామన్నాడు కదా, నీకు భయం? అది కదయ్యా. వేరన్నా, నాగరమ్మని జాగ్రత్తగా చూసుకో. అత్తమాను కీర్తులాడుకో. నువ్వు పద. దండాలు బాబు. పాముల్ని తెచ్చారా? అది నేను అడగాలి. పాముల్ని తెచ్చారా? ఇదిగో ఆ రియాక్షన్ నేను ఇవ్వాలి. భయపడకండి బాబు, ఇది కరవదు. ఇది బాగుంది.
అల్లుడు జాగ్రత్త, నాగులమ్మ జాగ్రత్త, నువ్వు కూర్చోమ్మా. గూడూరు జాగ్రత్త. ఎవరితో దెబ్బలాడుకో, ఎక్కడికి పావులేటకి వెళ్ళకు. నాగులమ్మ, ఏంటి మావా, తాగడానికి డబ్బులు ఏమైనా కావాలా? చీచి దానికి కాదు, నిన్ను మాట అడగాలనుకుంటున్నాను. అడగచ్చా? అడుగు మావా, నాతో మాట్లాడడానికి. మరే మరే నేనంటే నీకు ఇష్టమేనా? నా మీద నీకు ప్రేమ ఉందా? ఎందుకు లేదు మావా, నువ్వంటే బోలెడంత ఇష్టం, బోలెడంత ప్రేమ. నిజంగానా నాగులమ్మ? ఇన్నాళ్ళు నీ మనసు ఏమిటో తెలుసుకోకుండా మొరటుగా నడుచుకున్నాను. నన్ను క్షమించు నాగులమ్మ. అవే మాటలు మావా, నీ గురించి నాకు తెలీదా ఏంటి? నాగులమ్మ, నీ మీద నేను పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను నాగులమ్మ. అవును, కానీ నన్ను పెళ్లి చేసుకుని మాత్రం చెప్పొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటారు, చెప్పొద్దు. ఏమైంది నీకు? చిన్నప్పుడు నువ్వు నా బట్టలు విప్పి నాకు స్నానం చేయించినప్పుడు నీలో నా తల్లి ప్రేమను చూశాను. ఆకలైతే నా నోట్లో బువ్వ పెట్టినప్పుడు నీలో అమ్మ మమకారాన్ని చూశాను. పండగలకి పబ్బాలకి నాకు కొత్త బట్టలు బొమ్మలు తెచ్చిచ్చినప్పుడు నీలో తండ్రి అభిమానాన్ని చూశాను. నా అందాన్ని అలంకరించడానికి నాకు లోలాకులు చెవిదిద్దులు తెచ్చిచ్చినప్పుడు నేను అన్నని చూశాను. నీ మీద ఇంత పవిత్రమైన ప్రేమను పెంచుకున్న నేను నిన్ను నా భర్తగా ఎలా ఊహించుకోగలను? నిన్ననుకునే ప్రయోజనం లేదు. మీ ఆడజాతి అంతా మనసిచ్చిన వాడిని పిచ్చోళ్ళ మీ చుట్టూ తిప్పుకుంటారు. ఎక్కడో మనసిచ్చి ఆడి చుట్టూ పిచ్చోళ్ళ తిరుగుతారు. అప్పుడు మీకు మనసిచ్చిన వాడి గతి ఏమవుతుందో ఆలోచించరు. నిన్ను
వీరన్న ఇప్పుడన్నా అర్థం చేసుకున్నా నాగులమ్మ మనసుని. నువ్వు ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకున్నా నిన్ను బ్రతికించింది. మళ్ళీ నాగులంపై ఇలాంటి తప్పుడు ప్రయత్నం చేశావో నీ చావు నా చేతుల్లోనే. గుర్తుంచుకో.